హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు నేను మీకు అరటికాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా కొత్త వెరైటీ అండి. మసాలాతో చాలా టేస్ట్గా ఉంది. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. నేను మీకు వెరైటీ అని చెప్తున్నాను, కొత్త వెరైటీ అని. మీరు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే సాంబార్ అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అరటికాయలు లైట్గా పైన చెక్కు తీసేసుకొని చక్రాలుగా తరిగేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగండి. తర్వాత ఒక బౌల్లో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలండి. కలిపాక ఇంతాక మనము చక్రాలుగా తరుక్కున్నాం కదండి అరటికాయ ముక్కలు, అవి వేసి ఈ మసాలా ఆ ముక్కలకి పట్టాలండి. ఇలాగ బాగా కలపాలండి. వేసేసుకొని బాగా ప్రతి ముక్కకి టచ్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. మరి మీకు గనక అది నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరిపడా నూనె వేయండి. కొద్దిగా నూనె పట్టుద్దండి, ఎందుకంటే ముక్కలు ఫ్రై అవ్వాలి. చుట్టూ స్ప్రెడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా బాండికి ఆయిల్గా ఉంటే మనకి ముక్కలు వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి. మనం ఇంతాక మసాలా పట్టించాం కదండి, ఆ అరటికాయ ముక్కలన్నీ నీట్గా ఆయిల్లో విడివిడిగా పేర్చండి. ఏం చెప్పబోతున్నానంటే అండి, మీకు మనిషి ఎప్పుడైనా సరే నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది ముఖ్యం కాదండి, ఏ స్థాయి నుండి వచ్చాను అనేది ముఖ్యం. మనిషి ఎప్పటికీ అది మర్చిపోకూడదండి. అది మర్చిపోతే మనం ఇంకా అంటే చాలామంది పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్ అంటారు. అది నాకెందుకో నచ్చదండి. కొన్ని విషయాలకి అది వర్తిస్తుందండి. ఏంటంటే మనకి ఎవరైనా ఏదన్నా అలాంటి కొన్ని మర్చిపోవాలి అంటాము, కరెక్టే. కానీ ఎంతవరకు మర్చిపోవాలో అంతవరకే మర్చిపోవాలి, కానీ అన్నీ మర్చిపోవడం అనేది తప్పు. ఎందుకంటే మనము ఏ స్థాయి నుంచి వచ్చామనేది ముఖ్యమండి. ఇలాగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా నూనె ఉంటుంది, ఆ నూనెలో కాసిన పల్లీలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఒక చిల్లులు గరిటలో తీసుకొని సర్వ్ చేసుకోవటం. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.